ఏంటంత త్వరగా రెడీ అయిపోయారు? ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదా? అంటే ఇంకా టైం ఉంది కదా, అందుకనే. టైం ఎక్కడుంది? ఇప్పుడు బయలుదేరితేనే ఆఫీస్కి టైంకి వెళ్ళగలం. ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళాలా? అదేంటి కొత్తగా అడుగుతున్నావు? ఈరోజు సండే కాదు. సండే కాదని తెలుసు. మరి ఈరోజు 16 రోజుల పండగ కాబట్టి మనం మా ఇంటికి వెళ్ళాలి కదా. అది నాకు గుర్తుంది, కానీ ప్రోగ్రామ్ ఈవినింగ్ కదా. ఇప్పటినుంచి వెళ్ళి ఏం చేస్తాం? ఆఫీస్ వర్క్ చూసుకుని వెళ్ళొచ్చు కదా. సరే, నువ్వు చెప్పినట్టే ఇవాళ లీవ్ పెట్టేద్దాం. థ్యాంక్ యూ. పదహారు రోజుల పండక్కి కూడా ఇదే డ్రెస్సా? ఏమైంది ఈ డ్రెస్కి? ఫంక్షన్కి కూడా ఆఫీస్కి వెళ్ళినట్టే ఉంటుందా మీ డ్రెస్? సర్లేండి, మీ ఇష్టం. మీకు ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకోండి. అమ్మా, ఎక్కడున్నారు నాన్న? ఇదిగో బజార్కి వెళ్దామని బయలుదేరానమ్మా. అల్లుడి గారు లేచారా? రెడీ అయిపోయారా? రెడీ అయిపోయారు నాన్న. సరే అమ్మా, వజ్యం అది చూసుకుని త్వరగా బయలుదేరి వచ్చేయండి అమ్మా. అలాగే నాన్న. మరి ఏంటమ్మా, ఏమైనా చెప్పాలా? అదే నాన్న, అక్క కొన్ని విషయాలు పదే పదే మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, అంత ఓపిక లేదు. ఇప్పటికే మానసికంగా బాగా అలసిపోయి ఉన్నాను. ఎందుకంటే చెప్పడానికి కానీ వాదించడానికి కానీ ఏమీ లేదు మధు, ప్లీజ్. దయచేసి ఆ విషయం మర్చిపోయి నువ్వు, అల్లుడు గారు, మీ అత్తగారి ఫ్యామిలీతో వచ్చి ఈ తంతు జరిపించుకొని వెళ్తే సంతోషిస్తానమ్మా. అక్క లేకుండా తంతు జరిపించుకోవడం నాకిష్టం లేదని చెప్పాను కదా నాన్న. అక్కొస్తేనే నేను ఈ తంతు చేసుకుంటాను నాన్న. అంటే ఏంటి ఇప్పుడు? ఎవరి కోసం ఈ తంతు జరిపించుకోనంటావా? ఎవరికోసమో కాదు నాన్న, మా అక్క కోసం, మీ పెద్ద కూతురు కోసం. మధు ప్లీజ్, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నాకు పెద్ద కూతురంటే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది, అది నీకే. ఇలాంటి శుభగడియల్లో ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం కానీ వాళ్ళ పేరు తలవడం కానీ నాకు ఇష్టం లేదు. దయచేసి ఇంతటితో వదిలేయమ్మా. నువ్వు అల్లుడి గారితో కలిసి బయలుదేరు. ఇక్కడికి వచ్చాక ఈ విషయాలేవి నాతో మాట్లాడద్దమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నాన్న, అక్కని మీరు తీసుకురావక్కర్లేదు. సరే అని ఒక్క మాట చెప్పండి నాన్న, అక్కని నేను తీసుకొస్తాను. ఆ మహాతల్లి చేసిన ఘనకార్యం వల్ల ఇప్పటికే సగం చచ్చిపోయాను. నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటే నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యమ్మా, ఎందుకంటే నేనేమి చెప్పలేను. నానా, అమ్మా, ఈ నగలు తీసుకెళ్ళి నీ కోడలికి అలంకరించమ్మా. వీడు చూడమ్మా, ఏదో బంగారు నగలు తెచ్చినట్టు ఎలా చెప్తున్నాడు. అక్క, ప్రస్తుతానికి ఇవే బంగారు నగలు, సేమ్ అలాగే ఉన్నాయి కదా. ఇవన్నీ బంగారంలాగే ఉన్నాయి గాని ముందు నీ బంగారం మాట వినాలి కదరా. ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఈ నగలు తీసుకెళ్లి రెడీ అవ్వమంటే మాత్రం ఎలా రెడీ అవుతుంది? అలా అంటే ఎలా అమ్మా? మనమే ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ఎలాగైనా ఇందుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. వెళ్ళండమ్మా. రే ప్రణయ్, నిన్న వాళ్ళమ్మొచ్చి వెళ్ళినప్పటినుంచి అవకాశం కుదిరినప్పుడల్లా దానికి ఏదో ఓ రకంగా బ్రెయిన్ వాష్ చేద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ అది బుర్రకెక్కించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉందది. ఆ రామచంద్ర ఎంత మొండోడో ఇది అంతకంటే జగమొండిగా ఉంది. అస్సలు మాట వినట్లేదు. కారణాలు చెప్తూ కూర్చుంటావేంటమ్మా? ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయకుండా. మేం చెప్పి చెప్పి అలిసిపోయాం రా బాబు, నువ్వు ట్రై చెయ్యి. సరే రండి. ఇందు, ఇందు, ఏంటిందు ఇంకా రెడీ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? లేచి రెడీ అవ్వు. అమ్మా, ఇందుకు చీర ఇవ్వు. పెళ్ళప్పుడు కట్టుకున్న చీర ఇందుకు చాలా బాగుంటుంది. ఆ చీర ఇవ్వమ్మా. అలాగే. అవునవునరా, దాని తర్వాత నువ్వు మంచి చీర తీసిచ్చిందే లేదు కదా. కొనిస్తాను, చూస్తూ ఉండు. నా భార్య కాకపోతే ఇంకెవరికి కొనివ్వాలి? నువ్వు కుళ్ళుకోకు, నీకు ఒకటి కొనిస్తానులే. అయినా మీరు మాత్రం మంచిగా చీరలు కట్టుకొని చక్కగా రెడీ అయిపోయారు.
ఇంట్లో ఉన్న కోడల్ని రెడీ చేద్దామని అస్సలు లేదు మీకు. ఇదిగోమ్మా, ఈ చీర కట్టుకొని వీడు తెచ్చిన ఈ నగలు పెట్టుకొని రెడీ అవ్వు, బయలుదేరదాం. త్వరగా రెడీ అవ్విందు. అసలు ఎందుకు మీరందరూ నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఏంటి, మేము టార్చర్ పెడుతున్నామా? నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళి అందరికీ సర్ది చెప్పుకొని సమస్యలన్నీ పరిష్కరించుకొని సంతోషంగా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది. దాన్ని వినియోగించుకుందాం అనుకుంటుంటే నువ్వేంటి మేం టార్చర్ పెడుతున్నాం అంటున్నావు? నా పుట్టింటికి వెళ్ళే అర్హత కానీ ధైర్యం కానీ నాకు లేవు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అని నిన్నటి నుంచి మొత్తుకుంటున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదా నా బాధ? ఏం చేస్తే అర్థమవుతుంది మీకు? మీ కాళ్ళు పట్టుకుని అడుక్కోమంటారా? పోనీ అలాగే అడుక్కుంటాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి, హింసించకండి. ఏంటింది ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా చేస్తోంది నిన్ను బాధ పెట్టడానికా? మనం సంతోషంగా ఉండడానికి. ఇంకేం మాట్లాడద్దు. ఇదిగో నీకోసం నగలు తీసుకొచ్చాను, రెడీ అవ్వు. దయచేసి అవన్నీ తీసుకెళ్ళండి. నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకండి, నాకు కోపం వస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. కోపం వస్తే రానివ్విందు. నువ్వు తిట్టాలనుకుంటే తిట్టు, కొట్టాలనుకుంటే కొట్టు, ఇంకా ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు ఖచ్చితంగా రెడీ అవ్వాల్సిందే. చెప్తుంటే అర్థం కదా మీకు? మనిషికి ఎన్నిసార్లు చెప్పాలి? కొన్ని 100 సార్లు చెప్పాను ఇప్పటికే. అయినా అర్థం చేసుకోకుండా చెప్పింది చెప్పి నన్ను విసిగిస్తూనే ఉన్నారు, హింసిస్తూనే ఉన్నారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదిగో, నువ్వు గొంతు పెద్దది చేసి అరిస్తే మాత్రం ఆగిపోతామనుకున్నావా? అదేం కుదరదు. ఎంతసేపు నిన్నెవరూ అర్థం చేసుకోలేదు అనడం కాదు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మీ అమ్మ వచ్చి చెప్పింది, నిన్నట్నుండి మీ చెల్లి ఫోన్ చేస్తూనే ఉంది. ఫోన్ తీసుకొని మాట్లాడమంటే ఫోన్ తీసుకోలేదు. ఈ రోజు కూడా పొద్దున్నుంచి 4 సార్లు చేసింది కదరా? అవునిందు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ చెల్లెలే ఫోన్ చేస్తుంది. నీకు ఫోన్ ఇమ్మని చెప్తూనే ఉంది. నువ్వు ఇలా సతాయిస్తున్నావని ఆల్రెడీ చెప్పాను. అయినా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఏదో ఒక రకంగా నిన్ను కన్విన్స్ చేసి తీసుకున్నామని చెప్తున్నారు. నువ్వు ఎవరి మాట వినకపోతే మేము ఏం చేయాలి ఇంకా? ఇప్పుడేంటి, మా చెల్లెలకు చెప్పాలి అంతే కదా? ఆ ఫోన్ ఇటు ఇవ్వండి, నేనే చెప్తాను. ఎందు మధు, ఏంటిది? నేను చెప్తున్నాను కదా రాలేనని. మళ్ళీ ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళు నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదక్క. ఎలా అయినా నిన్ను మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు. అర్థం చేసుకో అక్క. నువ్వు ముందు బయలుదేరి, చెప్తాను. లేదు మధు, నేను రాలేను. నేను ఒక నష్టజాతకురాలిని. నా వల్ల ఇబ్బందులే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకక్క ఇలా మాట్లాడుతున్నావు? నిజం, నేను నా స్వార్థంతో పారిపోయాను. నా వల్ల నీ జీవితం కూడా నీ ఇష్టానికి కాకుండా నాన్న పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఆ పెళ్లి చేసుకున్నావు. పెళ్లి గురించి నీకు ఏవేవో ఆలోచనలు, కలలు ఉండి ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు పెళ్లి పీటలెక్కావు. అరే, అలా ఏం లేదక్క. అయినా నేను ఇబ్బంది పడ్డానని నేను నీకు చెప్పానా? పోనీ ఎవరైనా నీతో అలా అన్నారా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.